ప్రభుపాద की जय श्री गौरताय जय श्रीमद्भागवतं सप्तम स्कंदं 9వ అధ్యాయం 40వ శ్లోకం యన్మైథునాది గృహమేది సుఖం హితుచ్చం కండూయనేన కరయోరివ దుఃఖ దుఃఖం తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖభాజః కండూతి వన్మనసిజం విషహేత ధీరః మైథున సుఖభోగమును దురదతీరుటకు రెండు చేతులను ఉపయోగించి గోగుకొనుటతో పోల్చవచ్చును. గృహమేధులు ఆధ్యాత్మిక జ్ఞానము లేనట్టి నామమాత్ర గృహస్థులు ఆ దురదనే మహోన్నతముకు సుఖపదమని తరుంతురు. ఏమండి ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. ఇది ఇక్కడ మైథున భోగం ఏదైతే ఉందో అది ఒక దురదతో పోలుస్తున్నాడు అన్నమాట. ఆయన అంటే ఈ దురద ఎటువంటిదట, రెండు చేతులతో గోక్కోవడంతో సమానం అని చెప్తున్నారు అనమాట. స్త్రీ పురుషుడు వీరిద్దరికీ కూడా ఇది ఎటువంటిదంటే ఈ గృహమేది అంటాడు అన్నమాట. గృహస్థుడు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించేవాడు ఒకడు, గృహమేది ఒకడు. గృహమేది అంటే వాడి యొక్క జీవితం అంతా ఇంద్రియ భోగంతోనే వాడు ఇల్లు కట్టుకుంటాడు, ఇంట్లో భార్యా పిల్లలతో ఉంటాడు, లేకపోతే బంధువులు వస్తూ ఉంటారు. వాడు ఏ కార్యక్రమం చేసినా అది మెయిన్ ఆ మోటివ్ ఏమిటంటే ఇంద్రియ భోగం. నేను ఎక్కడ సుఖంగా ఉండాలి, ఎప్పుడూ బాగుండాలి, వాడు చేసే దానం కానీ వాడు చేసేటువంటి పూజ కానీ అన్నీ కూడా వాడు కుటుంబం లేకపోతే వాడు మైథున భోగం, వాడు సుఖం, వాడి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. సో నిజానికి గృహం ఏది అటువంటి వాడు. గృహస్థాశ్రమ ధర్మం అంటే ఏమిటంటే వాడు ఏ కార్యక్రమం, వాడు వివాహం చేసుకున్నాడు, భార్యని కూడా భగవత్ సేవ యందు వినియోగిస్తాడు, సంతానాన్ని భగవత్ సేవ యందు వినియోగిస్తాడు, తాను సంపాదించే ధనం ప్రతి రూపాయిని భగవత్ సేవ యందు వినియోగిస్తాడు. వాడిని ఏమంటారు? గృహస్థుడు అంటారు అన్నమాట. సాధారణంగా ఇప్పుడు కలియుగంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గృహమేధులుగానే పరిగణించబడుతూ ఉంటారు. అందులో గృహమేధులకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి సుఖభోగకరమైన విషయం ఏమిటంటే మైథున భోగం అన్నమాట. దాన్ని అంటే దురదని ఎందుకు పోలుస్తున్నా అంటే ఈ రోజుతో తీరిపోయేది కాదు ఈ దురద. ఎప్పటికీ కూడా చూడండి, చర్మ వ్యాధులు ఉంటాయి, దీర్ఘకాలం ఎన్నో సంవత్సరాల వాళ్ళ ఔషధాన్ని తీసుకోవాల్సి వస్తుంటుంది అన్నమాట. ఔషధాలు తీసుకుంటున్నంతకాలం కూడా అది దురద తగ్గినట్టుగా ఉంటుంది, మళ్ళీ గోక్కుంటూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటుంది. దీని స్వభావం సుమారుగా ఎంతమంది చూడొచ్చు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే సుఖం ఏది అనుకుంటారు? మైథునమే గొప్ప భోగం అనుకుంటారు అన్నమాట. కృపణులు బ్రాహ్మణులకు విపరీతమైన వారు. బ్రాహ్మణుడు అంటే తన యొక్క కాలాన్ని అంతటినీ కూడా భగవద్జ్ఞానం కోసం వినియోగిస్తాడు. కృపణుడు అనేవాడు ప్రతీదీ కూడా ఇంద్రియ భోగం కోసం వినియోగిస్తాడు. కాబట్టి కృపణుడు అంటే తన యొక్క జీవితాన్ని కానీ, కాలాన్ని కానీ, శక్తిని కానీ, సామర్థ్యాన్ని కానీ, ధనాన్ని కానీ దేన్ని కూడా భగవద్దత్తం చేయడు. ప్రతిదీ కూడా ఇంద్రియ భోగం కోసం, తన కోసం మాత్రమే వినియోగిస్తూ ఉంటాడు అన్నమాట. పదే పదే ఇంద్రియ భోగం అనుభవించిన తృప్తి చెందరు. ఇంద్రియ భోగం అంటే ఈ గృహమేధులు అనేటువంటి వారు ఇంద్రియ భోగాన్ని ఎంత అనుభవించినప్పుడు కూడా వారు యాత్రలకు వెళ్తూ ఉంటారు, లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అన్నమాట. ఈ సంవత్సరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ యాత్రకి వెళ్తారు, ఒక సుఖకరమైనటువంటి ఏదో సినిమాకి వెళ్తారు. ఇదేంటి ఇప్పుడు ఇది ఎక్కడైనా సరే తృప్తి చెందుతుందా? తృప్తి చెందదు అన్నమాట. మీరు జీవించినంతకాలం కూడా. అందుకనే వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ఏదో ఇక్కడికి తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఎక్కడ సాధన భగవంతుడి కోసం ఆలోచన చేయరు. కానీ ధీరులు, స్థిరబుద్ధి కలవారు ఆ కండూతిని ఓర్చుకున్నవారే మూడులు కలిగేడి కష్ట పరంపరను గురి కాకుందురు. చాలా ప్రధానమైన విషయం ఏంటంటే కండూతి అంటే తీవ్రమైనటువంటి కోరిక, తీవ్రమైన దురద అన్నమాట. అది మనకి ఈ ప్రభావం మనం అనుభవిస్తూ ఉంటాం, దాన్ని సహించాలి. ఇప్పుడు మనకు సహజంగా మనకి ఏదైనా ఒక కోరిక కలిగింది అనుకోండి, ఆ కోరికను తీర్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, సాధారణమైనటువంటి జనసామాన్యం. కానీ మహాత్ములు ఎవరైతే ఉన్నారో ఆ కోరికను చంపడం కోసం ప్రయత్నం చేస్తారు, కానీ వదులుకోవడం కోసం ప్రయత్నం చేస్తారన్నమాట. సో ఈ కండూతి అంటే తీవ్రమైనటువంటి మైథున భోగ క్రియ కోసం కోరిక ఏదైతే ఉందో దాన్ని సామాన్య జనులు ఏం చేస్తుంటారు, వివాహం అని లేకపోతే ఇతరమైనటువంటి రకరకాల విధానాల ద్వారా దాన్ని తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. మహాత్ములు దాన్ని నిరోధిస్తారన్నమాట, దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి
కానీ ధీరులు స్థిరబుద్ధి కలగవారు. ధీరులు అంటే జయించేవారు. మన సహజంగా ధీరుడు అంటే మంచి బలవంతుడు, దేన్నైనా జయించేవాడు కదా అర్థం. ఆయన జయిస్తాడు. మన ధీరుడైన వాడు ఇటువంటి కోరికల్ని జయిస్తూ ఉంటాడు. ఆ కండూతిని ఓర్చుకున్నట్టుకై మూర్ఖులు మూడులు కలిగి కష్టపరంపరకు గురి కాకుందురు. మనకు ఉండేటువంటి అన్ని కష్టాలు, మహా కష్టాలు నన్ను ఎక్కడ వస్తున్నాయి అంతే. అందులోనే ప్రధానమైనది ఏంటంటే ఈ మైథున భోగ క్రియ నుండి అన్ని రకాలైన కష్టాలు వస్తాయన్నమాట. వివాహం చేసుకునేది దేనికంటే దానికోసం కాబట్టి అక్కడ నుండి వీడి యొక్క కష్టాలు మరీ పెరుగుతాయి అన్నమాట. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. సో ఇద్దరికి కష్టాలు ఎక్కడి నుండి పెరుగుతున్నాయి, అక్కడి నుండి పెరుగుతున్నాయి అన్నమాట. సో దాన్ని సహించగలిగేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పుడైనా నీ వివాహం అయినప్పటికీ, వివాహం కాకపోయినప్పటికీ కూడా దాన్ని సహించగలిగిన వాడు ఖచ్చితంగా ఆ కష్ట పరంపర నుండి దాటుతాడనమాట. ఇక్కడ యథావధిమత చేత కృష్ణ పదారవిందే నవ 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 నవరసధామనుజ్యతరంతుమాసి తథావధిపత నారీ సంగమే స్మర్యమానే భవతి ముఖ వికార సుష్టు నిష్ఠీవనంచ. ఇక్కడ యామునాచార్య చెప్తున్నారన్నమాట. ఇది శ్రీకృష్ణుని దివ్యముకు ప్రేమయుత సేవలో నెలకొనిన వాడై అతని యందు నిత్యనూతన సుఖానుభూతిని బడసెడి కారణమున మైదున సుఖమును గూర్చిన ఆలోచన కలిగినంతనే దానిపై ఉమ్మి వేయ తెలుసుకుందును. యామునాచార్య సహజంగా అంటే ప్రతి పురుషుడికి ఉండేటువంటి స్వభావం ఆయనకు కూడా ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడైతే ఈ నందమహారాజు యొక్క కుమారుడు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి చేశాడో, ఆయన తలంపుల్లో ఉన్నాడో, ఒకవేళ అనుకోకుండా మనసులోకి ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, ముఖ వికారం కలుగుతుందట. అని ముఖాన్ని చాలా వికారంగా పెట్టి ఆ భావం మీదే ఉమ్మి వేయాలనిపిస్తుందట ఆయనకి. సో అటువంటి స్థితి ఎక్కడి నుండి వచ్చింది అంటే కృష్ణ శరణాగతి. ఎప్పుడైతే మనం కృష్ణుడికి పరిపూర్ణమైన శరణాగతి చేస్తామో అప్పుడు ఇంద్రియభోగ కార్యాలు ఏవన్నీ అన్నిటి మీద కూడా అతనికి విరక్తి కలుగుతూ ఉంటుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీ గౌనికాయకి జై.